వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను ఈశ్వర్. నేను కవిత. అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ సికింద్రాబాద్ లో బస్ ఛార్జీలు పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మొదట 3 స్టేజ్ల వరకు ₹5, 4వ స్టేజ్ నుంచి ₹10 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛార్జీలు ఈ నెల 6 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం. రాబోయే 2 ఏళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోనుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 25 డిపోలు ఉండగా అందులో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాది మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని మోయలేమన్న టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ బస్సుల ఖర్చును సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 7న పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 9న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ని సందర్శిస్తారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అలాగే ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారం కోసం 6 జిల్లాల ప్రజా ప్రతినిధులు, నేతలతో ఆదివారం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై చర్చిస్తామన్నారు అమర్నాథ్. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి సందర్భంలో రేపు 9వ తారీఖున నర్సీపట్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తా ఉన్నారు. సో అక్కడ జరిగినటువంటి నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత పత్రికా సమావేశం ద్వారా ప్రజల్ని ఉద్దేశిస్తూ వారు కూడా మాట్లాడతారు. మరింత ఈ పోరాటానికి బలం చేకూర్చేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన మరింత ఉపయోగపడుతుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ఉత్తరాంధ్ర సమీక్ష సమావేశం పెద్దలు కన్నబాబు గారి నేతృత్వంలో రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు, ఎల్ఓపి గారు, సత్యబాబు గారు, ధర్మాన్ గారు వీరందరి నేతృత్వంలో రేపు ఈ కార్యక్రమం. ఏపీలో నకిలీ మద్యం తయారీ కేసు సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న నకిలీ మద్యం తయారీ దందా గుట్టురట్టయింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కేంద్రంగా ఈ దందా నడిపిస్తున్నారు టీడీపీ నాయకులు. ఈ కేసులో టీడీపీ నేత సురేంద్ర నాయుడు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. భారీగా స్పిరిట్తో పాటు మద్యం తయారీ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బెల్ షాప్ల ద్వారా నకిలీ మద్యం బాటిల్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. 7 రకాల నకిలీ మద్యం బ్రాండ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నకిలీ లిక్కర్ దందా జరుగుతున్న చోటును పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. నకిలీ మద్యం కేసులో 10 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 4 కోసం 4 బృందాలుగా గాలిస్తున్నట్లుగా ఎక్సైజ్ డీసీ జయరాజ్ తెలిపారు. కీలక నిందితులు జనార్దన్ రావు, రాజు కోసం గాలిస్తున్నామని, వాళ్ళ ద్వారా మరిన్ని విషయాలు బయటపడతాయంటున్నారు. మొత్తం 14 మంది వ్యక్తులు తేలారండి. ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేసాం. ఇంకొక 4 వ్యక్తులు కోసం గాలింపు చేస్తున్నాం. వాళ్ళు కూడా దొరికిన తర్వాత మనకు పూర్తి సమాచారం వస్తుంది. ఇప్పటికి 2 షాపులు క్లియర్ కట్గా తెలిసింది. మిగతా ఇంకేమైనా ఉంటే చూస్తాం తప్పనిసరి. ముందు ముఖ్యమైన వ్యక్తి ఒకడు జనార్దన్ దొరకాల్సింది. రాజేష్ అని రాక్ స్టార్ వైన్స్ లైసెన్సీ పేర మేము సీజ్ చేసిన వెహికల్ ఉంది. అందులో కూడా ఈ మద్యం పెట్టెలు ఉన్నాయి. ఏపీలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. టీడీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారీ జరుగుతోందని ఆరోపించారు. కల్తీ మద్యంతో విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. కల్తీ మద్యంపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు శ్రీకాంత్ రెడ్డి. కల్తీ మద్యాన్ని ఎలా సరఫరా చేయాలన్నటువంటి ప్రణాళిక రూపొందించుకొని దానికి తగ్గట్టుగా ఆ పాలసీలు రూపొందించుకొని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి సిండికేట్ ఏర్పాటు చేసుకొని ఎంత దారుణమైనటువంటి దోపిడీ చేస్తున్నారో ఈ 16 నెలల్లో నిన్న జరిగినటువంటి ఒక పట్టుబడిన ఒక సంఘటనే ఒక ఉదాహరణ. దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోనే ఒక కీలక నేత ప్రమేయంతోనే ఇదంతా జరిగిందనేది కూడా స్పష్టమవుతోంది. ఆ కీలక నేత నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ దగ్గర కూడా ఉన్నట్టుగా పూర్తిగా సమాచారం అందింది. సీఎం చంద్రబాబుపై ఐఎఫ్టియు ఆటో కార్మిక సంఘం మండిపడింది.
తమ వినతి పత్రం తీసుకోలేదని ఐఎఫ్టియు ఆటో కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లను బెదిరించి బలవంతంగా సభకు తీసుకెళ్లారని, ఇది దసరా కానుక కాదు, దగా మోసం అంటూ నిప్పులు చెరిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చంద్రబాబుకు తెలియదని, పెండింగ్ చలానాలు కడితేనే వాహనమిత్ర ఇస్తామనడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే అన్ని సంఘాలను కలుపుకొని పోరాడతామని హెచ్చరించారు ఐఎఫ్టియు ఆటో కార్మిక సంఘం నాయకులు. చంద్రబాబు గారు ఈరోజు భయపడతా ఉన్నారు. కార్మిక సంఘాలకు, ఆటో కార్మిక సంఘాలకు మేము వినతిపత్రం ఇస్తాం ఈ సభలో మీకు అనే రకంగా మేము ఎటువంటి అల్లరి చెయ్యం, తగులుబాటుకు రావట్లా. మా సమస్యలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్యలు మేము గుర్తు చేయడం కోసం మేము ముందుకు వస్తాం, వినతిపత్రం ఇస్తాం అనే రకంగా ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారితో ప్రయత్నం చేసాం, బోండా అమ్మగారితో ప్రయత్నం చేసాం, ఇతరత్ర పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తే సశామీరీ కావటం కుదరని రకంగా ఆయన మమ్మల్ని నిరాకరిస్తూ ఉన్నారు. నారా లోకేష్ మంత్రి అయ్యారు కానీ ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. మహిళా ఆటో డ్రైవర్తో మంత్రి లోకేష్ సభ్యత లేని వ్యాఖ్యలు చేశారు. మహిళా ఆటో డ్రైవర్ నడిపే ఆటోలో మంత్రి లోకేష్ పయనించారు. కంగారు పెట్టకండి, గుద్దితే తనకే బొక్క అంటూ వ్యాఖ్యానించారు. అసలు నిజంగానే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని, మా మెల్లి ఎవరు కొట్టిన గొమ్మలు మా నాకే బొక్క ఆట ఫాలో అవ్వాలండి. అసలు నిజంగానే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని, మా మెల్లి ఎవరు కొట్టిన గొమ్మలు మా నాకే బొక్క ఆట ఫాలో అవ్వాలండి. అసలు నిజంగానే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. నారా లోకేష్ మంత్రి అయ్యారు కానీ ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. మహిళా ఆటో డ్రైవర్తో మంత్రి లోకేష్ సభ్యత లేని వ్యాఖ్యలు చేశారు. మహిళా ఆటో డ్రైవర్ నడిపే ఆటోలో మంత్రి లోకేష్ పయనించారు. కంగారు పెట్టకండి, గుద్దితే తనకే బొక్క అంటూ వ్యాఖ్యానించారు. అసలు నిజంగానే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని, మా మెల్లి ఎవరు కొట్టిన గొమ్మలు మా నాకే బొక్క ఆట ఫాలో అవ్వాలండి. అసలు నిజంగానే కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని, మా మెల్లి ఎవరు కొట్టిన గొమ్మలు మా నాకే బొక్క. సూపర్ 6 హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పి బాబు మోసం చేశారని ఆరోపించారు. ఆటో క్యాబ్ డ్రైవర్లను నమ్మించి నట్టేట ముంచారని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు సాధికారత సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు, చేశారా అని ప్రశ్నించారు. ఎవరెవరికి ఇస్తారు? లోకేష్ నాయుడు చెప్పింది, కొడుకు చెప్పింది ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారన్నాడు. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు 15,000. మరంటే ఎంతమందికి వేయాలి డబ్బులు? ఎన్ని లక్షల మందికి వేయాలి? ఎంత వేయాలి? ఎన్ని వేల కోట్లు వేయాలి? 400 కోట్లు వేసేసి పెద్ద పోజ్ ఇవ్వటం. ఏపీ ప్రభుత్వ బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిచ్చింది ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక. ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లా ఉద్యానం నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది. విజయవాడ సభా వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసి బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేయనుంది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు కొత్త జమీందారులను సృష్టించి లక్షలాది ఎకరాలు వారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. విజయవాడలో 600 కోట్ల విలువైన స్థలాన్ని లులు సంస్థకు అప్పగించడం వెనుక చిదంబర రహస్యం ఏంటని ప్రశ్నించారు ఆయన. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండు కూడా కొత్త జమీందారుని సృష్టిస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయటానికి రిలయన్స్ సంస్థతో 5 లక్షల ఎకరాలు ఇస్తామని చెప్పి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాయటం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. చిత్తూరు జిల్లా దేవరంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడాన్ని నిరసిస్తూ విజయవాడలో దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. దళితులపై ఉన్న వ్యతిరేకతతో అగ్రకులాలకు చెందిన వారు ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ విగ్రహాలపై దాడులకు తెగబడుతున్నారన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. రాష్ట్రంలో చట్టాలను సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. దళితుల మీద తీవ్రమైన ఆగ్రహం, వివక్షత ఉన్నటువంటి అగ్రకుల దురహంకారులు ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ విగ్రహాల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. అందులో ప్రత్యేకించేది ముఖ్యమంత్రి గారి
జిల్లా ఆయన నియోజకవర్గం కూడా అవుతుంది, సొంత నియోజకవర్గం అవుతుంది. ఇలాంటి చోట ఈ రకమైనటువంటి దుర్మార్గాలు జరగటం అని చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. మొత్తం ఈ సంవత్సరాల కాలంలో దాదాపు 250 కేంద్రాల్లో దళితుల మీద దాడులు లేదా అత్యాచారాలు, వివక్షత ఘటనలు వచ్చాయి, రికార్డు అయ్యాయి. రికార్డు కాకుండా ఇంకా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. యూరియా కొరతపై విశాఖ జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. రైతులకు అందించాల్సిన యూరియాపై అధికారులకు ఒక అవగాహన లేకుండా పోయిందన్నారు. గత ఏడాది ఎంత యూరియా సరఫరా చేశాము, ఈ ఏడాది ఎంత యూరియా అవసరమో అనే లెక్కలు అధికారుల దగ్గర లేవన్నారు బొత్స. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ జనసేన నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జనసేన ఎమ్మెల్యే ఎదుటే ఇరు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. పి గన్నవరంలో డ్రైవర్ సేవా కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హాజరయ్యారు. రవాణా శాఖ అధికారులు ముద్రించిన పాంప్లెట్స్, మెగా చెక్కులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. దీంతో ఆగ్రహించిన జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. అల్లూరు జిల్లా చింతూరుకు చెందిన గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్ ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర. గిరిజన బాలికపై అత్యాచారం జరిగి నెల రోజులవుతున్నా ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని ఫైర్ అయ్యారు. గిరిజనులంటే కూటమి నాయకులకు ఎందుకంత చులకన అంటూ ఫైర్ అయ్యారు. హోంమంత్రి మహిళ అయ్యుండి కూడా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలోని ఒక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికను ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నం తీసుకొచ్చి 4 రోజులు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. వాళ్ళు సెప్టెంబర్ 13న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి తాలూకా మనుషులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కనీసం పోలీసులు కంప్లైంట్ కూడా తీసుకొని దురదృష్టకరమైన సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. విజయవాడలో పీహెచ్సీ డాక్టర్స్ నిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ డాక్టర్లంతా ధర్నా చౌక్ చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. 2 రోజులుగా విజయవాడలోనే నిరసన తెలుపనున్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మెలోనే ఉంటామంటున్నారు పీహెచ్సీ డాక్టర్స్. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. జీవో నెంబర్ 99ను రద్దు చేయాలని పీహెచ్సీ డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇన్ సర్వీస్ కోటాను పాత పద్ధతినే కొనసాగించాలని, సంచార్ ఆరోగ్య వాహనాల్లో వెళ్లే డాక్టర్లు డిఏ వర్తింపజేయాలంటున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటూ భరోసా ఇచ్చేందుకు జగనన్న వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ని తీసుకొచ్చారన్నారు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్. వేధింపులకు గురైన కార్యకర్తలు, మోసపోయిన ప్రజలు తమ ఇబ్బందుల్ని డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలిగేరులో ఉషశ్రీచరణ్ పర్యటించి ప్రజల కష్టసుఖాల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ QR కోడ్ను నేతలు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా 50% మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారంటూ వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని పేర్కొన్నారు. గోపాల్ రెడ్డి పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇవాళ 2 ఎమ్మెల్యేల ట్రయల్ పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు విన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై అసెంబ్లీలో 10th షెడ్యూల్ ప్రకారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ట్రైబ్యునల్ ముందు 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. విచారణకు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన లాయర్లతో కలిసి స్పీకర్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. స్థానిక ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 9న నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. రేపు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి 3 అభ్యర్థుల చొప్పున సిఫార్సు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఆదేశాలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత పీసీసీ కమిటీకి అప్పగించారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్.
సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక డీసీసీలకు అప్పగించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఏఐసీసీ సెక్రటరీలకు అప్పగించారు సీఎం. ఈ నెల 8న అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నెల 9న నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టింది బీజేపీ అధిష్టానం. ఈ నెల 5లోగా ప్రతి స్థానానికి 3 పేర్లను ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత రాష్ట్ర కమిటీదని, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక జిల్లా పార్టీ కోర్ కమిటీ బాధ్యత అని స్పష్టం చేశారు. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలన్న ఉద్దేశంతో కేసీఆర్ టిమ్స్ నిర్మాణాలు చేపట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్బీనగర్లో టిమ్స్ నిర్మాణ పనులను మాజీ మంత్రి హరీష్ రావు బృందంతో కలిసి పరిశీలించారు. 22 నెలలుగా టిమ్స్ పనులు పెండింగ్లోనే ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. హైదరాబాద్ కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భిక్షపతి నగర్లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. సర్వే నెంబర్ 59లో కబ్జాకు గురైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఆక్రమణల నుంచి కాపాడింది. హైకోర్టు ఆదేశాలతో ఆక్రమణలను పూర్తిగా తొలగించింది. ప్రభుత్వ భూమి చుట్టూ కంచె వేసి బోర్డులు పెట్టారు హైడ్రా అధికారులు. హైడ్రా కూల్చివేత సమయంలో స్థానికులు వారితో వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో జంట జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి. హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఉస్మాన్ సాగర్ 3 గేట్లు ఎత్తి దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 300 క్యూసెక్కులుగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు, నదులకు వరద పోటెత్తింది. కొన్ని చోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. ప్రధానంగా జిల్లాలోని 100 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి అందాల్సిన పంట పూర్తిగా నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్కి మొట్టమొదటి టెస్లా ఎలక్ట్రిక్ కార్ వచ్చింది. కొంపల్లికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కోడూరు రాష్ట్రంలోనే మొదటి టెస్లా కారుని సొంతం చేసుకున్నారు. ఇండియాలో వ్యాపార విస్తరణలో భాగంగా టెస్లా తన తొలి షోరూమ్ని ముంబై నగరంలో ఏర్పాటు చేయగా టెస్లా బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు తను కూడా టెస్లా ఎలక్ట్రిక్ కారు సొంతం చేసుకోవాలని డాక్టర్ ప్రవీణ్ టెస్లా అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ కారుని బుక్ చేసుకున్నట్లు తెలిపారు. కారు డెలివరీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ నుంచి టెస్లా కారు పొందిన మొదటి వ్యక్తి తానే అని తెలిసి చాలా సంతోషం అనిపించిందని డాక్టర్ ప్రవీణ్ అంటున్నారు. అయితే కారు వేరే రాష్ట్రంలో కొనుగోలు చేయడం వల్ల తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయడం కోసం అదనంగా 22% పన్ను కట్టవలసి వచ్చిందని వివరించారు. నేషనల్ అప్డేట్ చూద్దాం. గత 2 ఏళ్లలో బీహార్ ప్రభుత్వం 50 లక్షల మందికి ఉపాధి కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించి 62,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. యువత, విద్య, నైపుణ్య అభివృద్ధికి తోడ్పాటును అందించేందుకు పీఎం సేతు పథకాన్ని లాంచ్ చేశారు. అనంతరం బీహార్ యువతతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు ప్రధాని మోదీ. पीएम सेतु योजना के माध्यम से इन आईटीआईज को अपग्रेड किया जाएगा. यहां नई मशीनें आएगी, आधुनिक मशीनें आएगी. इंडस्ट्री के ट्रेनिंग एक्सपर्ट्स यहां आएंगे. कारुकलम भी आज की और फ्यूचर की डिमांड के हिसाब से अपग्रेड होगा. एक तरह से पीएम सेतु योजना दुनिया की स्किल डिमांड से भी भारत के युवाओं को जोड़ेगी. భారత పౌరుల రక్షణ కోసం భారత్ ఏ హద్దులనైనా మీరుతుందని తేల్చి చెప్పారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశ పౌరుల భద్రత, దేశ సమగ్రతకు ముప్పు పొంచి ఉంటే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకు దిగుతామో ఇప్పటికే నిరూపించామన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఇటీవలి ఆపరేషన్ సింధూర్ అందుకు నిదర్శనమన్నారు.
మావోయిస్టులతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. ఆ విధంగా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు. छत्तीसगढ़ सरकार और केंद्र सरकार बस्तर और समस्त नक्सल क्षेत्र के विकास को समर्पित किस चीज की वार्ता करनी? ल्यूकरेटिव, बहुत मोहक सरेंडर पॉलिसी हमने बनाई है. आइए हथियार डाल दीजिए. हथियार लेकर बस्तर की शांति को अगर आपने छिन्न विछिन्न करने का काम किया तो हमारी सशस्त्र फौजें, हमारे सशस्त्र सीआरपीएफ, छत्तीसगढ़ पुलिस मिलकर इसका जवाब देंगे. కాఫ్ సిరప్ వల్ల 9 మంది పిల్లలు మరణించినట్లు వచ్చిన ఆరోపణలపై రాజస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ఆ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ను సస్పెండ్ చేసింది. అలాగే జైపూర్కి చెందిన కేసన్స్ ఫార్మా తయారు చేసిన 19 మందుల పంపిణీని నిలిపివేసింది. డెక్స్ట్రో మెథోర్పాన్ కలిగిన ఇతర దగ్గు సిరప్ల పంపిణీ కూడా నిలిపివేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రముఖ సింగర్, అసామీ మ్యూజికల్ ఐకాన్ జుబిన్ గార్గ్ డెత్ మిస్టరీపై జుబిన్ బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. సింగర్కు విషమిచ్చి ఉంటారంటూ బాంబు పేల్చారు. జుబిన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజేషన్ శ్యామ్ ఖాను మహంతాను కలిసి ఈ కుట్రకు పాల్పడి ఉండొచ్చని ఆరోపించారు. సింగపూర్లో జుబిన్, సిద్ధార్థ శర్మ ఒకే హోటల్లో ఉన్నారని, యాడ్ ట్రిప్లో ఆయన తీరు అనుమానాస్పదంగా కనిపించిందని తెలిపారు. మిలిటరీ ఆపరేషన్లో మరణించిన జవాన్ సోదరి పెళ్లిని దగ్గరుండి జరిపించారు తోటి సోల్జర్స్. 2024 ఫిబ్రవరిలో అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఆపరేషన్ అలర్ట్లో ఆర్మీకి చెందిన ఆశిష్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ఆశిష్ కుమార్ సోదరి ఆరాధనకు అండగా నిలిచారు జవాన్లు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో జరిగిన ఆమె పెళ్లిలో ఆ రెజిమెంట్ సైనికులు, మాజీ సైనికులు పాల్గొన్నారు. సోదరుడు సంప్రదాయకంగా చేయాల్సిన పెళ్లి విధులన్నింటినీ ఆ రెజిమెంట్ సైనికులు నిర్వహించారు. అమెరికాలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. దొండగుడి కాల్పుల్లో హైదరాబాద్లోని ఎల్బీ నగర్కు చెందిన పోలీస్ చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. డెలా సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీడీఎస్ చదివిన చంద్రశేఖర్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. ఫిల్లింగ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అతడిపై ఓ నల్ల జాతీయుడు కాల్పులు జరిపినట్టు తెలిసింది. చంద్రశేఖర్ మృతి వార్తతో ఎల్బీ నగర్లోని ఆయన నివాసం వద్ద తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్ అంగీకరించింది. ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్ ప్రకారం ఇజ్రాయెల్ బందీలను రిలీజ్ చేసేందుకు ఒప్పుకున్నట్లు హమాస్ ప్రకటించింది. వెంటనే మధ్యవర్తుల ద్వారా ఈ ప్లాన్పై చర్చించాలని తెలిపింది. అరబ్, ఇస్లామిక్ తదితర దేశాలు ట్రంప్ ప్రయత్నాల్ని స్వాగతిస్తున్నామంది. అధికారం వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సిగ్నల్ ఇచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగింపు దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికను హమాస్ అంగీకరించడాన్ని భారత్ స్వాగతించింది. బందీల్ని విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించడం గొప్ప పురోగతి అని ప్రధాని పేర్కొన్నారు. గాజాలో శాంతి స్థాపనకు కీలక ముందడుగుగా అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. గాజాలో శాంతి సాధన కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ అభినందించారు. మరోసారి యుక్రెయిన్పై విరుచుకుపడ్డాయి పుతిన్ సేనలు. ఉత్తర సుమీ ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులు చేశాయి. అదే సమయంలో కీవ్కు వెళ్తున్న ఒక ప్రయాణికుల రైలుపైన బాంబులు పడ్డాయి. మంటలు ఎగిసిపడుతోన్న బోగిల్లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రష్యాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఉన్మాద ప్రవర్తన పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణి వహించకూడదన్నారు. వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వారి పిల్లల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోతే వన్ టైం సెటిల్మెంట్గా $2,500 చెల్లిస్తామని ప్రకటించింది. 14 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వలసదారుల పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. దీనిపై స్పందించేందుకు వారికి 24 గంటల సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. 2 రోజుల తర్వాత మళ్ళీ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 870 రూపాయలు పెరిగి 1,19,400 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 800 రూపాయలు పెరిగి 1,09,450కి చేరింది. ఇక కిలో వెండి ఏకంగా 3,000 రూపాయలు పెరిగి 1,65,000 రూపాయలు పలుకుతోంది. వన్డే క్రికెట్లో శుభ్మన్ గిల్ శకం ప్రారంభమైంది. టీమిండియా వన్డే కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్ను నియమించారు. రోహిత్ స్థానంలో గిల్కు వన్డే పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. జట్టు సభ్యులుగా రోహిత్ శర్మ, కోహ్లీ కొనసాగనున్నారు. గాయం కారణంగా ఆసీస్తో సిరీస్కు రిషబ్ పంత్ దూరమయ్యారు. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ 5 వికెట్లు కోల్పోయి 448 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ 162, 146కే ఆల్అవుట్ అయింది. సెంచరీలతో కేఎల్ రాహుల్, జడేజా రాణించారు. తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ 4, బుమ్రా 3 వికెట్లు తీశారు. రెండవ ఇన్నింగ్స్లో జడేజా 4, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ చూద్దాం. స్టే విత్ us.